రైట్. తెలంగాణలో సంభవిస్తున్న ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. ఇప్పటికే గత ఈ నెల మొదటి వారం నుంచి కూడా 35 నుంచి దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా వానుడి ప్రతాపం కొనసాగుతుంది. ఇక రాబోయే 3 రోజుల్లో కూడా 2 నుంచి 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలుపుతుంది. ఇక ముఖ్యంగా ఏప్రిల్ 12 అదేవిధంగా ఏప్రిల్ 22 ఈ ఏప్రిల్ 12 తర్వాత అంటే ఒక వారం రోజుల పాటు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలుపుతుంది. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి స్ట్రాంగ్ ఎల్నినో ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ఉండనుంది. అదేవిధంగా తెలంగాణ మీద కూడా ఈసారి ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఉంటుంది. దానివల్ల కొంత వర్షాకాలం కంటే ముందు పడాల్సిన కొన్ని వర్షాలు పడకపోవడం, అదేవిధంగా వర్షాకాలంలోనూ కూడా అంటే జూన్, జూలైలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతున్నాయి. ఇక రాబోయే 3 రోజుల్లో ఇంకా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెప్తున్నారు. ఇక ఈసారి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇది ఆరెంజ్ అలర్ట్ కూడా చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఈసారి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్ర అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎండలు అధికంగా ఉండే, అదేవిధంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే ఈ రాబోయే రోజుల్లో కొంత ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేస్తుంది. చిరంజీవి. రైట్. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రధాన నగరం అనేటువంటి హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అక్కడ? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోల్చుకొని చూస్తే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ అంటే 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్లో నమోదు కాలేదు. ప్రస్తుతం 38 నుంచి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇక ఉదయం 9 దాటితే చాలు వానుడి ప్రతాపం అనేది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని సాయంత్రం సమయంలో కొంత చల్లగాలులు వీచి ఆ తర్వాత వర్షాలు కూడా ఉన్నట్టుండి వర్షాలు పడుతుంటాయి. కానీ ఈసారి ఈ వేసవి కాలంలో మాత్రం పూర్తి స్థాయిలో ఎండలే ఉంటున్నాయి. సాయంత్రం సమయాల్లో వర్షాలు ఇవన్నిటి కూడా ఎక్కడ కనబడడం లేదు. అయితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ స్థాయిలో ఈ ఎండ తీవ్రత ఉండే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక ఎండల తీవ్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా వైద్యారోగ్య శాఖ నుంచి, అదేవిధంగా ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేరవేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ వేసవి కాలం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ వేసవి కాలం కొంత భిన్నంగా ఉంటుంది అని కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. ఎందుకంటే ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం ఉండనుంది. కాబట్టి ఈసారి వర్షాలు ఎక్కువ పడకపోవడం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా సూచించడంతో కొంత ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రజలకి కొన్ని సూచనలు కూడా ప్రభుత్వం నుంచి, వైద్యారోగ్య శాఖ నుంచి ఇప్పటికే సూచనలు కూడా వెళ్ళాయి. చిరంజీవి. రైట్. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని జిల్లాలకు ఈ వానుడి ప్రభావం పడనుంది? ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రజలకు చలివేంద్రాలు ఇలాంటి సౌకర్యాలు ఏమైనా కల్పించుతున్నారా? ఏంటిది అసలు? ఎండాకాలం మొదలైన తర్వాత నుంచి ఒక 3 రకాల అలర్ట్స్ అనేటివి వాతావరణ కేంద్రం నుంచి జారీ అవుతుంటాయి. అది ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ప్రస్తుతం ఎల్లో అలర్ట్లో కొనసాగుతున్నాము. అంటే 38 నుంచి 41 డిగ్రీల లోపల ఉష్ణోగ్రతలు నమోదైతే అది ఎల్లో అలర్ట్గా పరిగణిస్తారు. ఆ తర్వాత 41 డిగ్రీలు దాటిన తర్వాత 45 డిగ్రీల లోపల కనుక ఉష్ణోగ్రతలు నమోదైతే అక్కడ దాన్ని ఆరెంజ్ అలర్ట్గా చెప్తారు. ఆ 45 డిగ్రీలు దాటిన తర్వాత కూడా ఉష్ణోగ్రతలు 46, 47 డిగ్రీలకు చేరుకుంటే అప్పుడు రెడ్ అలర్ట్లో ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం సూచిస్తుంది. ఇక ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎక్కువ జిల్లాలు ఈ
ఆరెంజ్ అలర్ట్లోనే మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ జిల్లాలన్నీ కూడా ప్రస్తుతం మనకు ఆరెంజ్ అలర్ట్లోనే కనిపిస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎక్కువ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లా ఇవి మాత్రం ఎల్లో అలర్ట్లోనే కనిపిస్తున్నాయి. వీటితో పాటు మెదక్, సంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా వికారాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంత ఎల్లో అలర్ట్ మాత్రమే ప్రస్తుతం కనిపిస్తుంది. చిరంజీవి రైట్, విద్యా సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ఈ బాణుడి ప్రభావానికి? ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఒక పూట బడులు అనేవి అంటే ఇప్పటికే మొదలయ్యాయి. అంటే మధ్యాహ్నం వరకే వాళ్ళకి స్కూల్స్ కొనసాగుతాయి. ఉదయం 7 గంటల తర్వాత 7:30, 8 గంటలకి మొదలైన స్కూళ్ళు మధ్యాహ్నం 12 గంటల వరకు అవి పూర్తయ్యాయి. ఆ తర్వాత వాళ్ళకి ఇంటికి పంపించేస్తారు. అంటే గతంలో ఫుల్ టైం స్కూల్స్ ఉండేటివి, కానీ ప్రస్తుతం ఒక పూట బడులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే అటు 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడానికి దగ్గర వస్తున్నాయి. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మరికొద్ది రోజులు కలిస్తే 1వ తరగతి నుంచి 9వ తరగతికి జరిగే పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేసవి సెలవులు విద్యార్థులకి దొరుకుతాయి. ఇక కొన్ని ఏదైతే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాల్లో ఎప్పటికప్పుడు కలెక్టర్లు వాతావరణ కేంద్రంతో సమన్వయంతో ఒకవేళ మరీ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదైతే కనుక అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు పరిశీలన చేస్తున్నారు. చిరంజీవి, థ్యాంక్ యూ విశాల్. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. మాడు పగిలేలా బాణుడు మండుతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఎండలు బగబగ మండుతున్నాయి. వాతావరణ శాఖ చెప్పినట్టే జరుగుతోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2 రోజుల్లో 40 డిగ్రీలు దాటుతుందని చెప్పగా, శంకరపల్లి పరిధిలో ప్రొద్దుటూరులో 40.08 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఏప్రిల్ 12 నుంచి వరుసగా 10 రోజుల పాటు నగరంలో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతతో పాటు వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి. ఈ 10 రోజుల వ్యవధిలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, అక్కడక్కడ చెదురుముదురు జల్లులు తప్ప పెద్దగా ఉపశమనం ఉండదని వాతావరణ నివేదిక స్పష్టం చేస్తుంది. తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. కాకినాడకు 44.1 డిగ్రీలు, కడప 43.6 సెంటీగ్రేడ్లు వంటి ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఏప్రిల్ 11 నుంచి 16, 2026,
హిటే వేవ్ పరిస్థితులు, వేడి తేమతో కూడిన వాతావరణం, అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఏపీలోని ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఏ హెచ్చరించింది.